Hi guys, this is Arvind. Welcome to our channel. కంగువా మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మనకి యాక్చువల్గా ప్రతి ట్రైలర్ ఏంటంటే ఒక్కో లాంగ్వేజ్ ఒక్కో ట్రైలర్ రిలీజ్ చేస్తారు. బట్ ఈసారి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒక ట్రైలర్లోనే మనకి ఏంటంటే ఆడియో ట్రాక్స్ ఇచ్చారు సపరేట్గా. సో అది ఎలాగే ఏంటన్నది ఒకసారి మీకు స్క్రీన్ రికార్డ్ పెడతాను, ఎలా చూడాలో ఏంటన్నది ఒకసారి అది చూడండి. చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, మనం ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత కంగువా ట్రైలర్ అనేది మనం సెట్ చేస్తాం. సెట్ చేసిన తర్వాత ట్రైలర్ వస్తుంది. ట్రైలర్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ ట్రైలర్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉన్నాయి చూస్తారు. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే కింద ఆడియో ట్రాక్ అని చెప్పి ఆడియో ట్రాక్ మీద ట్యాప్ చేసి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మనకి వీడియో అయితే మనం ప్లే చేసుకోవచ్చు. వాటన్నిటికన్నా మనది అంత చిక్కని రహస్యం. ఓకే, ఇక ట్రైలర్ గురించి కనుక మనం ఏమైనా మాట్లాడాలనుకుంటే ఈ ట్రైలర్ నాకైతే ఓకే అనిపించింది. ఎందుకంటే ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మనకి ట్రైలర్లో కనిపించట్లేదేమో అనిపించింది. ఎందుకంటే డబ్బింగ్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వలేదేమో అనిపించింది. మెయిన్ అదే ప్రాబ్లం అనిపించింది. ఎందుకంటే సూర్య గారి వాయిస్ మనం ఎలా మనకు ఒక మైండ్లో ఉంటుంది, సూర్య గారి వాయిస్ ఇది ఈ బేస్లో ఉంటుంది. సో అది కొంచెం సెట్ అవ్వలేదు అనిపించింది. మేబీ మూవీలో ఓవరాల్గా చూస్తే ఎలా ఉంటుందో తెలియదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రైలర్లో నాకైతే ఏమర్థమైందంటే ఒక 2 తెగల మధ్య వైరం ఈ సినిమాలో చూపించాలనుకుంటున్నారు అనుకుంటా. మేబీ బాబీ డియోల్ గారు ఒక తెగ, సూర్య గారు ఒక తెగ. ఆ 2 తెగల మధ్య అంటే వామ్ కూల్, నాకు అదే అనిపించింది. ఎందుకంటే బాబీ డియోల్ గారిని చూపించినంతసేపు రెడ్డిష్గా లావాతో ఆ రకంగా చూపించారు. అండ్ సూర్య గారిని చూపించేటప్పుడేమో కూల్ వైబ్, మొత్తం స్నో కానీ చెట్లు పొగమంచు, సో ఆ టైప్ అనమాట. నాకు అలా అనిపించింది. అంటే ఒకటేమో సూర్య గారిదేమో కూల్ వైబ్ ఉంది, ఇందో చోటు వామ్ వైబ్ ఉంది. సో ఆబ్వియస్గా ఇక్కడ సపరేట్ అయితే చేసేసారు. ఇది విలన్ టీమ్స్ అండ్ విలన్ తెగ, ఇది హీరో తెగ, వీళ్ళు మంచి వాళ్ళు అన్నట్టుగా, వీళ్ళు చెడ్డ వాళ్ళు అన్నట్టుగా చూపించేశారు. ట్రైలర్లోనే అది క్లియర్ కట్ చేస్తారు. ఓకే, బాగుంది. బట్ నాకు ఇక్కడ ఫారినర్స్ అంటే ఇప్పుడు బ్రిటిష్ వారి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక్క షాట్లో అయితే కనబడ్డారు. అంటే వాళ్ళు వచ్చి వీళ్ళిద్దరి మధ్య గొడవ పెడతారా, లేదా వీళ్ళిద్దరు గొడవ వాళ్ళకేమైనా ఉపయోగపడిద్ది అని చెప్పి వాళ్ళు ఏమైనా యూజ్ చేసుకుంటారా వీళ్ళిద్దరిని అన్నది సినిమాలో అయితే మనం చూడాలి తప్పకుండా. అండ్ వచ్చేటప్పటికి నాకు ఇంకొక మైనస్ ఏంటంటే ఆ బీజిఎం విన్నంతసేపు ఏదో ఇరిటేటింగ్ అనిపించింది. అంటే పెద్దగా ఏమి లేదు బీజిఎం ట్రాక్, ఓన్లీ క్లైమాక్స్ వస్తున్న కంగువా అన్న ఆ బీజిఎం ఒక్కటే కొంచెం హైప్ అనిపించింది. ఫస్ట్ నుంచి అదే మెయింటైన్ చేస్తున్నారు టీజర్స్లో కానీ, లేకపోతే పోస్టర్స్ రిలీజ్ అప్పుడు కానీ, మోషన్ పోస్టర్స్ రిలీజ్ అప్పుడు కానీ అదొకటే మెయింటైన్ చేస్తున్నారు. ఆ కంగు అనే మ్యూజిక్ ఒకటే. అది ఇప్పుడు కూడా ట్రైలర్లో కూడా ఎంటైర్ ట్రైలర్ బీజిఎం ఒక లెక్క ఉంటే కంగువా మ్యూజిక్ ఆ బీజిఎం అనేది ఒక లెక్క ఉంది. నాకైతే అదొక పెద్ద మైనస్ ఏమో అనిపిస్తుంది సినిమాలో. అండ్ ఫైనలీ మూవీలో మనం చూడాల్సిన యాక్షన్ సీన్స్ అయితే చాలా ఉన్నట్టున్నాయి. ఎందుకంటే బాబీ డియోల్ గారి యాక్షన్ సీన్స్ చాలా వైలెంట్గా ఉన్నాయి. అండ్ సూర్య గారి ఎక్కడ తక్కువ లేదు. ముసలితో ఏదో ఆ క్రియేచర్తో ఫైట్ ఏదో ఉన్నట్టుంది, అది కూడా చాలా బాగుంది. అండ్ ఫైనలీ ఈ మూవీ ట్రైలర్ అయితే ప్రొడ్యూసర్ గారు ఇస్తున్న హైప్కి సెట్ అవ్వలేదు. అంటే అంత ఇంపాక్ట్ ఏం కనిపించలేదు నాకైతే. సో ఐ హోప్ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. రిలీజింగ్ టైంలో మంచి ప్రమోషన్స్ చేసుకుంటే బెటర్గా ఉంటుందేమో నా ఒపీనియన్. అండ్ ఓవరాల్గా ఇంతే గైస్. ఈ ట్రైలర్లో ఇంకేం మాట్లాడడం కూడా ఏం లేవు ఇంకా. అంటే యాక్చువల్గా సూర్య గారు అండ్ బాబీ డియోల్ గారు మాత్రమే కనిపిస్తున్నారు. మిగతా క్యారెక్టర్స్ ఎవరైనా అంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ అలాగుంది, అసలు ఏం అర్థం కావట్లేదు ట్రైలర్లో, కొన్ని సీన్స్ మాత్రమే. ఓకే, ఎనీవే గైస్, ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి. అది నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి కమాన్ లైక్స్ వస్తున్నాయని చెప్పి అనిపిస్తుంది. సో ఆ పని మాత్రం మర్చిపోకండి. అండ్ నా రివ్యూ ఎలాగుంది, ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలా
అనేది మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అది నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి, ఎందుకంటే అది నాకు కొంచెం బూస్టప్ కింద ఉంటుంది. ఓకే గైస్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.